మాజీ సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. 2001 నుండి పార్టీలో ఉన్నవారని సభలో ప్రసంగించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలతో మాట్లాడించి ఉంటే ఇంకా బాగుండేదన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చాలామంది ప్రచారం చేశారని, అలాంటిది బీజేపీ గురించి సభలో 2 నిమిషాలే మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీపై కేసీఆర్ 2 నిమిషాలే మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేస్తే బాగుండేదని, ఆ పార్టీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని లేఖలో కవిత రాసుకొచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఉన్నారు. వెంకట్, చెప్పండి, కవిత రాసిన లేఖని సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఎమ్మెల్సీ కవిత ఆమె తండ్రి అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఒక లేఖ రాసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రధానంగా అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ లేఖ సారాంశం ఏంటి, అందులో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆల్మోస్ట్ 5 నుంచి 7 పేజీలతో ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఆ లేఖలో మొన్న జరిగినటువంటి మొన్న మీటింగ్ ఏదైతే జరిగిందో పార్టీ మీటింగ్, దానికి సంబంధించి పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెండు కూడా ఆ మీటింగ్కి సంబంధించి ఆ పార్టీ క్యాడర్ ద్వారా కావచ్చు, లేదంటే పార్టీ నేతల ద్వారా కావచ్చు, లేదంటే సొంత అభిప్రాయం కావచ్చు, మొత్తం పాజిటివ్గా నెగిటివ్గా పాజిటివ్ పాయింట్స్ పెట్టారు, నెగిటివ్ పాయింట్స్ పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది. పాజిటివ్ పాయింట్స్ అసలు లెటర్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అని ఒకసారి చూస్తే లెటర్లో పాయింట్స్ ఏంటి, ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్ అంటూ మొదలుపెట్టి కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి, అవి మీతో షేర్ చేస్తున్నాను అని చాలా స్పష్టంగా లెటర్ స్టార్టింగ్లోనే ఈ అంశం పెట్టడం జరిగింది. క్యాడర్స్ మొరల్ ఈజ్ హై, కార్యకర్తల ధైర్యం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ గురించి మొదట ప్రస్తావించారామా. క్యాడర్ స్టేడ్ అంటిల్ ది ఎండ్, లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్. మీరు చివరి వరకు కూడా క్యాడర్ చాలా ఉత్సాహంగా ఎంతూజియాస్గా మీ స్పీచ్ కోసం ఎదురు చూశారు, విన్నారు కూడా. మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది, సో ఈ అంశం చెప్పారు. కాంగ్రెస్ ఫెయిల్ మీరు చెప్పినారు, చాలా బాగుందని అనుకుంటున్నాను అని ప్రశ్నించారు. పేలగా అమరులకు మౌనం బాగుంది. కొన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్లో కొన్ని అంశాల గురించి ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది. వీటిలో పాజిటివ్ మాత్రమే కాదు, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పింది. పార్టీ ఇలా చేస్తే బాగుండు, ఈ విధంగా ఉంటే బాగుండేది, మీ ప్రసంగం కూడా కొంత పంచి ఎక్కడో తగ్గింది అన్న ప్రాస్పెక్ట్లో కొంత మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. ఆ పాయింట్స్లో ఉన్నటువంటి ఆమె ఇచ్చినటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్లో కొన్ని అంశాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బీజేపీ గురించి చాలా తక్కువగా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం అంతగా సరిగా లేదేమో అన్న భావనకి ఆమె వచ్చినట్టు. ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్లో భాగంగా జనరల్గా ఒక సక్సెస్ మీటింగ్ కావచ్చు, సొంత తండ్రి అయినప్పుడు కూడా, సొంత పార్టీ అయినప్పుడు కూడా దాన్ని ముందు వెనక లేదంటే మంచి చెడ్డ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ ప్రాస్పెక్ట్లో ఆమెకు ఏదైతే అనిపించిందో, ఆమెకు వచ్చినటువంటి సమాచారం కావచ్చు, లేదంటే స్వయంగా ఆమె పరిశీలించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్ అనే ఫీడ్బ్యాక్ ద్వారా ఆ 2 షేడ్స్లో ఆమె లేఖ ద్వారా పంపించడం జరిగింది. ఈ లేఖ ఎంత మేరకు అథెంటిఫికేషన్ ఉంది అనేది పక్కన పెట్టినట్టయితే మొత్తానికి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. ఇంకా కొన్ని అంశాలు చాలా స్పష్టంగా 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుంటుంది. స్టేజ్ పైకి మీరు ముందు మీరు వచ్చే లోపులోనే మీతో పాటు ఎవరైతే పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, సీనియర్ నేతలు, వారంతా కూడా ప్రసంగించి ఉంటే బాగుండేది అనే ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది కొంచెం నెగిటివ్ పాయింట్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఒక సలహా లాగా అది మిస్ చేశారు, అది కనుక ఉంటుంటే ఇంకా బాగుండేది అనే పాయింట్ని మెన్షన్ చేయడం జరిగింది. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలమయ్యాం. ఎవరైతే ఆ పార్టీ యాక్టివిటీలో భాగంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏదో నిర్వహిస్తుంటారో ధూమ్ధామ్ కార్యకర్తలని, వాళ్ళని ఆకట్టుకోవడంలో పార్టీ విఫలమైందనే పాయింట్ని ఆమె మెన్షన్ చేయడం జరిగింది. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేది, మీరు చాలా తక్కువ టైం ఇచ్చారు బీజేపీ గురించి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యే అసెంబ్లీ పరంగా వీరైనప్పుడు కూడా ఎంపీల స్థానంలో మాత్రం ఖచ్చితంగా వారే బలంగా ఉన్నారు. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనే ఏదైతే నానుడి పెద్ద ఎత్తున నడుస్తూ ఉందో దాన్ని కండెమ్ చేస్తూ మనం బీజేపీపై ఎఫెక్ట్ని తగ్గించేలా ఉండాలంటే మీరు కొంచెం బీజేపీ గురించి ఇంకొద్ది ఎక్కువసేపు మాట్లాడుంటే బాగుండేదనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఈ పాయింట్ కూడా చాలా క్లియర్ కట్గా ఆ విధంగా ప్రచారం భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. సో అటువంటి ఆ ప్రచారానికి తెరదించేలా మీరు కొంచెం ఎక్కువసేపు మాట్లాడుంటే, బీజేపీని వ్యతిరేకిస్తూ బీజేపీ పద్ధతులు కావచ్చు, విధానాలు కావచ్చు, వాటిని వ్యతిరేకిస్తూ మాట్లాడుంటే ఇంకా బాగుండేదనే పాయింట్ కూడా కవిత తన లేఖలో మెన్షన్ చేసినట్టుగా అర్థమవుతుంది.
నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ, అంటే నేను బీజేపీ వల్ల తాను కూడా ఇబ్బంది పడినట్లుగా ఇబ్బంది పడ్డాను అని స్పష్టంగా లేఖలో మెన్షన్ చేయడం. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సి ఉందేమో డాడీ. ఇంకొక పాయింట్, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వాళ్ళు కంటెస్ట్ చేయకపోవటం అంటే కావాలనే వాంటెడ్గానే అంతర్గత ఒప్పందం భాగంగానే తప్పుకున్నారు, బీజేపీకి ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చారనే విషయాన్ని కాంగ్రెస్ జనాల్లోకి బలంగా తీసుకెళ్ళిందనే పాయింట్ కూడా ఆమె మెన్షన్ చేయడం జరిగింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్ గైడ్లైన్స్ ఇస్తారని అందరూ భావించారు. ఏదైతే పొలిటికల్ సినారియో ఏదో నడుస్తూ ఉందో ఆ టైంలో, ఆ సమయంలో, ఆ మీటింగ్ సమయంలో, ఆ మీటింగ్ ముందు వరకు నడుస్తున్న సినారియోకి ఒక అడ్రస్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్గా ఏదైనా గైడ్లైన్స్ ఇస్తారేమో అని ఆశించారని, కానీ మీరు ఇవ్వలేదు అన్న ప్రాస్పెక్ట్లో, అంటే ఇది కూడా ఒక నెగిటివ్ మోడ్లో పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికైనా 1 నుంచి 2 ప్లేనరీ పెట్టాలి, 1 నుంచి 2 ప్లేనరీ పెట్టాల్సిన అవసరం. ప్లేనరీలో జనరల్గా ఏంటంటే పార్టీ విధి విధానాలు కావచ్చు, లేదంటే పార్టీ బలోపేతం, పార్టీకి సంబంధించిన అంశాలు జనరల్గా మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి చర్చిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా 1 నుంచి 2 ప్లేనరీలు పెట్టాలి అని ఒక సలహా ఇవ్వడం జరిగింది. రైట్, ఇంకొన్ని పాయింట్స్ ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం సభకు ఫీడ్బ్యాక్ ఇస్తూ 6 పేజీల లేఖ కవిత రాసినట్టుగా చర్చ కొనసాగుతుంది. ఇందులో పాజిటివ్, నెగిటివ్ 2 అంశాలను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీని మీటింగ్లో పెద్దగా టార్గెట్ చేయలేదని ఆల్రెడీ ప్రస్తావించాం. రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా సభలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రస్తావించడం బాగుందని ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ కింద. అంటే రేవంత్ రెడ్డి జనరల్గా అంతకు ముందు వరకు, ఆ మీటింగ్ ముందు వరకు కూడా చాలా సభల్లో కేసీఆర్ని కొంత పరుషంగా మాట్లాడిన సందర్భం, బీఆర్ఎస్ నాయకుల్ని, లేదంటే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్ని కావచ్చు, వీరి గురించి చాలా పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ దో ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు మాత్రం ఆయన పేరు తీసి ప్రస్తావించకుండానే కాంగ్రెస్ వైఫల్యాలను ప్రస్తావించడం చాలా బాగుందన్నట్టు ఒక పాయింట్ని మెన్షన్ చేయడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో జిల్లా ఇన్ఛార్జీల నుంచి కాకుండా నేరుగా అధిష్టానం నుంచే ఇవ్వాలని సూచించారు. అంటే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జీలు కాకుండా నేరుగా అధిష్టానం నుంచి, అంటే జిల్లా ఇన్ఛార్జీలకు ఆ బాధ్యత అప్పచెప్పకుండా నేరుగా పార్టీ అధిష్టానం పార్టీ హైకమాండే ఆ విషయాన్ని కూడా చూస్తే బాగుంటుంది అని ఒక సూచన కూడా చేయడం జరిగింది. అంతేకాదు కొంత ఏదైతే జెడ్పీటీసీలు, కింది స్థాయి నేతలు, ద్వితీయ స్థాయి, తృతీయ స్థాయి పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో వారికి యాక్సెస్ లేకుండా లేదు, అంటే మిమ్మల్ని కలిసే అవకాశం పెద్దగా ఉండట్లేదు, ఈవెన్ ఎమ్మెల్యేల స్థాయిలో వ్యక్తులు కూడా ఉండట్లేదు, అది ఉంటే బాగుంటుంది అనే ఒక అంశాన్ని కూడా సూచించినట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్గా కవిత రాసినటువంటి పాయింట్స్ మాత్రం అంటే జనరల్గా అదే సొంత పార్టీ కావచ్చు, ఈవెన్ దో సొంత వాళ్ళ ఫాదర్ అయినప్పుడు కూడా పార్టీకి అధినేతగా ఉన్నారు కాబట్టి పార్టీని మున్ముందు నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి పార్టీ క్యాడర్ కూడా ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆమెకి అనిపించిన, ఆమె పరిశీలనలో ఉన్నటువంటి, ఆమె దగ్గరకు చేరుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, 2 అంశాలను కూడా చాలా స్పష్టంగా 1 by 1 వివరిస్తూ వాళ్ళ ఫాదర్కి, అంటే కేసీఆర్కి పంపించినట్టుగా అర్థమవుతుంది. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చింది. సొంత కుమార్తె అయినప్పటికి కూడా ఉన్నట్టు కొండబద్దలు కొట్టాలి అనే ప్రాస్పెక్ట్లో ఉందేమో, లేదంటేనేమో నిజంగానే జెన్యున్గానే వచ్చిన ఫీడ్బ్యాక్ ఆయనకి తెలియజేశారేమో తెలియదు. కానీ మొత్తానికైతే కొంత సున్నితమైనటువంటి వార్నింగ్లు ఇచ్చినట్టుగానే అర్థమవుతూ ఉంది. అంటే ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కొంత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సెర్చ్ చేసుకుని ముందుకెళ్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ప్రాస్పెక్ట్లో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే వెంకట్, ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా ప్రతిపక్షాలు కావచ్చు, కొంతమంది కేసీఆర్ కుటుంబంలో విభేదాలు వచ్చాయి, అంటే 4 రకాలుగా ఉంటున్నారు. కేటీఆర్కి కవితకి సంబంధం ఉండట్లేదు, కవిత తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది అని గత కొద్ది రోజులుగా అయితే మనం వింటున్నాం. సో ఈ నేపథ్యంలో కవిత ఆమె సొంతంగా బహిరంగంగా ఆ పార్టీలో ఉన్న ఏదైతే నెగిటివ్ కావచ్చు, డైరెక్ట్గా చెప్పడం కావచ్చు, డైరెక్ట్గా ఆమె సొంతంగా నిర్ణయం తీసుకొని ఇలా లేఖ రాయడం వెనుక నిజంగానే ఏమైనా ఉందనుకోవచ్చా పార్టీలో? జనరల్గా కుటుంబ వివాదాలు ఉన్నాయనేది చాలా రోజులుగా బయట వినిపిస్తుంది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. అంటే 3 వింగ్స్గా పార్టీలోనే 3 కీలక విభాగాలుగా విడిపోయారని ఒక ఇంటర్నల్ టాక్ అయితే నడుస్తుంది. బట్ అది ఎంతవరకు నిజం అనేది అది ఎవరు కూడా ధృవీకరించలేని పరిస్థితి. బట్ చర్చ మాత్రం నడుస్తుంది. కొంత విభేదాలు ఉన్నాయి, ఒక వింగ్గా ఒకరికొకరు పట్టలేదనే చర్చ అయితే చాలా కాలంగా కొనసాగుతుంది. అది ఎంతవరకు నిజమనేది మాత్రం ఇప్పటికీ చెప్పలేం. బట్ ఇది ఆ ప్రాస్పెక్ట్లోనే ఈ విధంగా ఇచ్చారా, ఆమె లేఖ రాశారా అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే పార్టీకి జనరల్గా పార్టీ మెరుగుపడటం కోసం, బలోపేతం అవడం కోసం ఒక క్లియర్గా జెన్యూన్గా ఉండే రిపోర్టే ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. సో మేబీ ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నారు, మేబీ కుమార్తె అయింటే ఎమ్మెల్సీ కంటే ముందు కుమార్తె అయితే అయ్యుండొచ్చు. కానీ జెన్యూన్ రిపోర్టే ఇస్తున్నారు
ఆమెకు వచ్చిన అంశాన్ని అంటే పార్టీని ఒక పార్టీ అధినేతకి క్లీన్ క్రిస్టల్ క్లీన్ ఫీడ్బ్యాక్ ఇస్తే కొంత ఉపయోగం ఉంటుంది అనే ప్రాస్పెక్ట్ లోనే ఆమెకు వచ్చిన సమాచారాన్ని పాజిటివ్ పాయింట్స్ గా నెగిటివ్ పాయింట్స్ గా ఏదైతే ఉందో డిబేట్ చేసి 6 లేఖల వెంకట్ ఇక్కడ ఒక విషయం. సో కవిత కేసీఆర్కి కూతురు. సో ఆమె అనుకుంటే కేసీఆర్కి డైరెక్ట్గా వెళ్ళిచ్చి సో డైరెక్ట్గా చెప్పొచ్చు ఇలాంటివి ఏదైతే నెగిటివ్ ఉన్నాయో ఆమెకి చెప్పేంత అధికారం ఉంది, చనువు ఉంది. సో ఆమె చెప్పలేక ఇలాగా బహిరంగ లేఖ రాయడం ద్వారా ఇంకా పార్టీలో ఉండే ముఖ్య నేతలు కావచ్చు ఏదైనా చెప్పాలనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో అప్రోచ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అదే కవిత కూడా మెన్షన్ చేసింది ఏంటంటే ప్లీనరీ కమిటీ సమావేశాలని ఇక నుంచైనా పెట్టండి అని అంటే కాస్త అసహనం దాంట్లో కనిపించింది అనుకోవచ్చా? అంటే ఆమె ఒక కూతురుగా ఉండి కూడా ఆమె బహిరంగంగా లేఖ రాయడం వెనుక అంటే ఆమె డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి చెప్పొచ్చు ఇలాంటి విషయాల్ని. సో సంథింగ్ ఏదో ఉంది అని అనుకోవచ్చా మనం? కంప్లీట్గా మనం బహిరంగ లేఖగా మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బహిరంగ లేఖ దాన్ని ఖచ్చితంగా మనం ధృవీకరించలేం. అది ఇంటర్నల్గా ఆమె రాసిన లేఖ తన తండ్రికి చెందింది. అఫ్కోర్స్ కొన్ని కారణాల వల్ల మేబీ అది బయటకు ఉండొచ్చు. ఇదైతే బహిరంగ లేఖ అని మనం స్పష్టంగా అనలేం. ఎందుకంటే బహిరంగ లేఖ ప్రాస్పెక్ట్ వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది బహిరంగ లేఖ అయి ఉంటే మాత్రం ఇంకా నిజంగా పొలిటికల్ ఆ పార్టీలో కావచ్చు, లేదంటే ఆ కుటుంబంలో కావచ్చు పొలిటికల్ డిఫరెన్స్లు లేదంటే పొలిటికల్ కన్ఫ్లిక్షన్స్ ఉన్నాయా అనే ఒక వాదన అయితే ఇంకా బలంగా ఉండేది. బట్ ఇది బహిరంగ లేఖ అయితే స్పష్టంగా కాదు. కొన్ని పర్సనల్గా ఆయనకి చేరవేసిన లెటర్ అది, కానీ అది అనుకోకుండా అది బయటికి రావటం కవిత రాసిన లెటరు అనే ఒక సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది బహిరంగ లేఖనైతే మనం కన్సిడర్ చేయలేము. బట్ అందులో ఉన్న పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ఒక వ్యాలిడ్ పాయింట్స్ లాగే అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రెండు విధాలుగా ఎక్కడైతే మనం బలంగా ఉన్నో ఆ పాయింట్స్ చెప్పారు, నెగిటివ్గా ఆ పార్టీ ఆ మీటింగ్కి సంబంధించి ఏదైతే కొన్ని ప్రస్తావిస్తుంటే బాగుండేది, అక్కడ ఉన్నట్టు ల్యాప్సెస్ ఏంటి, ఫ్లాస్ ఏంటి, లోపాలు ఏంటి అనే విషయాన్ని మాత్రం నెగిటివ్ పాయింట్స్ రూపంలో ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. సో దీనికి ఇంతకు నిజానికి ఆ డేటు ఏ రోజు అయిపోయినా సెకండ్ డే రాశారా, థర్డ్ డే రాశారా, ఎందుకంటే ఆ మీటింగ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. అది ఎప్పుడు రాశారనే విషయం కూడా తెలియదు. బట్ అది ఇప్పుడు బయటికి రావడం వల్ల దాని మీద చర్చ కొనసాగుతుంది. అందులో ఉన్న పాయింట్లు ప్రస్తావించిన అంశాల మొత్తంపై కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ ఉంది. ఈవెన్ పాయింట్ టు పాయింట్గా ఇలా రాయడానికి అవకాశం ఎందుకు వచ్చింది, ఎందుకు రాయాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా లోతుగా విశ్లేషించిన పరిస్థితి కనిపిస్తుంది. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.